ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం. మరి చక్కని వర్తమానం దేవుడు మనందరికీ ఇచ్చినారు. అయితే మీ అందరూ చక్కగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని అందరికీ కాచి కాపాడి మరి క్షేమముగా ఉంచాలని మేము ఆశిస్తూ మేము ప్రార్థనలు చేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని మాట మనము ఈ దినం తెలుసుకుందాం. మరి ఈ దినము దేవుడు మన విషయంలో దేవుడు చాలా కృపామయుడండి. చాలా కృప చూపెట్టాడు. చాలా ఆ విషయాల్లో మనకి దేవుడు పైకి లేపిన దేవుడు. అలాంటి పరిస్థితిలో మనం వచ్చామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో దీన స్థితిలో వచ్చినప్పుడు దేవుడు పైకి ఎత్తాడు. నువ్వు భయంకరమైన మరణ పాశములో ఉన్నప్పుడు నీకు పైకి లేపాడు. నువ్వు ఆ యొక్క ఆర్థిక ఇబ్బందితో కుమిలిపోచున్న ఆ టైంలో దేవుడు నీకు పైకి ఎత్తాడు. ఆ యొక్క ప్రేమ మనం ఎప్పుడు మర్చిపోకూడదని దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవుని పట్ల ఆ దేవుడు నీకు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని పట్ల నువ్వు ఎంత భక్తిగా ఉన్నావో మరి దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నీ పట్ల ఎన్ని కార్యములు చేశాడో మరి ఈ దినము దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు కలిగినవి గట్టిగా మరి పట్టుకోనుమో అంటున్నాడు. నీకు కలిగినవి గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట ఎలాగుంటుందంటే, దేవుడు నీకు చేసిన గొప్ప కార్యములు నువ్వు మర్చిపోకూడదు. నీకు కలిగినవి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే నీకున్న మొదటి ప్రేమను పట్టుకోవాలి అన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్ముకున్నావో, దేవుని పట్ల ఆ విశ్వాసించావో, అలాంటప్పుడు దేవుడు నీకు ఎలా లేపాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మొట్టమొదటిగా వచ్చినప్పుడు దేవుని దగ్గరికి నువ్వెంతో భక్తిగా భయముతో మరి ఆ శ్రేష్టమైన మనసుతో నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అయితే ఆ కొద్ది దినాల తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత దేవుడు నీకు విస్తారపరిచినప్పుడు మరి నువ్వు ఏ స్థితికి మరి దేవునికి ఇద్దరము మాట్లాడుచున్నావో ఒకసారి మనము తెలుసుకుందాం. ప్రకటన గ్రంథములో మరి 2వ అధ్యాయము 4వ వచనము, అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అంటాడు, నీకున్న మొదటి ప్రేమను పట్టుకోవాలని దేవుడు మాట్లాడుతాడు. నువ్వు వచ్చినప్పుడు ఎలాగుంటూ గొప్పగా ప్రేమ మంచి ఆశీర్వదింపబడ్డావు. నీకు మంచి స్వస్థత జరిగింది. మరి దేవుడు నీకు అభివృద్ధి చేశాడు. అయితే అవన్నీ మర్చిపోయి నీ ప్రేమ దేవునితో మరి ఉండక మరి మెల్లమెల్లగా మరి కిందికి దిగడం జరిగింది. హల్లెలూయా. నీ ప్రేమ దూరం అవుతున్నప్పుడు, దేవునితో దూరం అవుతున్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుచున్నాడు. నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఒక తప్పు వేస్తాను. నువ్వు మొట్టమొదటిగా ఎలాగుంటావు? దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ దేవుడు ఎలాగ మనము ప్రేమిస్తున్నామో అలాగే మనకి దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. అతని మాట తప్పని దేవుడు, మనము కూడా మాట తప్పక ఉండాలని ఇక్కడ దేవుడు వాక్యంతో మాట్లాడుతూ అందుకు అంటాడు, నీకు కలిగినవి గట్టిగా పట్టుకొని వదలకు అంటున్నాడు. వదలకూడదు మనము. అయితే 5వ వచనము, నీవు ఏ స్థితిలో నుండి వచ్చితివో అది జ్ఞాపకం చేసుకోమని మరి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటాడు. నువ్వు ఏ స్థితి నుండి వచ్చావు నీకు తెలుసు కదా. తిండి లేని పరిస్థితి అప్పుడు దేవుడు నీకు భోజనం పెట్టి లేపాడు. మర్చిపోయావు ఆ దినము. భయంకరమైన రోగముతో పడి ఉన్నప్పుడు ఆ దినము నువ్వు మర్చిపోయావు. భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు నీకు ఏమీ లేనప్పుడు దేవుడు పైకి లేపినప్పుడు ఆ దినము నువ్వు మర్చిపోయావు. నీతో దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. ఈ దినము హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరికీ అంటున్నాడు మరి ఒకే మాట, నీకు కలిగినవి గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ప్రేమను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన భాగ్యము నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ఆ యొక్క కృప వరములు గట్టిగా పట్టుకోవాలి. మన ఈ లోకము తట్టు మనము తిరిగిపోకూడదు. అయితే ఇక్కడ నీవు ఏ స్థితిలో నుండి వచ్చితివో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మరొకసారి నువ్వు మారు మనసు పొందు అంటాడు. ఇక్కడ మారు మనసు పొందు. నీ ప్రేమ నువ్వు మర్చిపోయావు కాబట్టి మారు మనసు పొందాలి. దేవుని దగ్గర మోకరించాలి, దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర మరి ఆ పద్ధతిలో మనం నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇద్దరు హల్లెలూయా. అంటే నువ్వు మారు మనసు పొందన్నాడు. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు ముందు ఎలాగుంటావో మళ్ళా నువ్వు అది రావాలి అని దేవుడు మాట్లాడు. ముందు ఎలాగుంటావో, నువ్వు దైవ భక్తితో ఎలాగుంటావో, సంఘంకి వచ్చేవాడువో అలాగ నువ్వు ఉండాలని దేవుడు అంటున్నాడు. మళ్ళా నీకు ఛాన్స్ నేను ఇస్తున్నాను. మారు మనసు పొంది. ఎందుకంటే హృదయం మార్చాలి.
నువ్వు లోక పట్ల వెళ్ళిపోయావు, నీకు దేవుడు అన్ని చేసినప్పుడు ఇక్కడ దూరం అయిపోయావు. అందుకుండా అంటాడు, నీవు కలిగినవి గట్టిగా పట్టుకోను, నీకున్న మొదటి ప్రేమను పట్టుకో. హల్లెలూయా. నీకున్న ఉపకార బుద్ధి గట్టిగా పట్టుకోవాలి. నువ్వు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి, మనుషులకు చేసిన ఉపకారాలు, అవి గట్టిగా ఎప్పటికీ పట్టుకోవాలి. ఒకసారి చేసి దాని తర్వాత మర్చిపోవడము. నీకు దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఎన్ని ఉపకారాలు, లెక్కలేని ఉపకారాలు నువ్వు మర్చిపోతున్నావు ప్రతిదినము. హల్లెలూయా. 1 సమూయేలు 24:18 నేను చదువుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఇట్లని, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినము నీవు నాకు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. హల్లెలూయా. ఎందుకంటే సౌలుకి ఎప్పుడైతే దేవుడు యెహోవా దేవుడు మరి అక్కడ నీకు అప్పచెప్పినప్పుడు దావీదు ఈజీగా చంపేయగలడు కదా, ఈజీగా చంపగలడు. దానికి ఒక ఉపకారం ఉన్నది. దేవుని అభిషేకించిన మనిషి ఒక ఉపకారం ఉన్నది, ఆ ఉపకారము మర్చిపోలేదు అతనికి సౌలు ఏదైతే ఉపకారము చేశాడో అది మర్చిపోలేదు దావీదు. మరి నీకు ఆ దినము దేవుడు మరి అక్కడ చంపగా మరి అతనికి విడిచిపెట్టినప్పుడు సౌలు ఏమో అక్కడ పశ్చాత్తాపడ్డాడు. మా మనసు చాలా బాధపడింది. నాకు క్షణ మాత్రమే చంపగలవు, నాకు ఎలా విడిచిపెట్టావు? దేవుడు నీకు అప్పచెప్పాడు, నాకు అప్పచెప్పాడు నువ్వు చంపేయడానికి. కానీ నువ్వు ఏం చేశావు? నాకు చంపక ఆ యొక్క బుద్ధి, నీకున్న ఉపకార బుద్ధి గట్టిగా పట్టుకోనుము. హల్లెలూయా. నీకున్న ఉపకార బుద్ధి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క గొప్పతనము, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవి నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. అక్కడ చూపెడుతున్నాడు అన్నమాట. నీతిమంతుడు ఎవరు? దావీదు చూపెట్టాడు. హల్లెలూయా. సౌలు అతనితో పొగుడుతున్నాడు అతనికి. ఎందుకంటే నాకు చంపడానికి నీ చేతికి అప్పచెప్పినప్పుడు నువ్వు నాకు చంపక నువ్వు నాకు బ్రతికించి నాకు జీవముతో ఉంచావు, సజీవంగా ఉంచావు. నాకు దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు నీ ద్వారా. అయితే దావీదు, నువ్వు నాకు ఎంత శ్రేష్ఠుడు, గొప్పవాడువు, నాకన్నా నీవు నాకంటే నీతిమంతుడవై ఉన్నావు. హల్లెలూయా. ఆ యొక్క నీకున్న ఉపకార బుద్ధి గట్టిగా పట్టుకోవాలని దేవుడికి అన్నమాట. మనము ఉపకారము చేయాలి, కానీ అపకారం అన్నది ఎప్పుడు ఎంచక. ఈ దినం ఎలాగున్నదండి పరిస్థితి? ఒక ఉపకారము మనం ఎప్పుడో చేస్తాం, అతని దుఃఖే చూస్తుంటాం, అతను మాకు చేస్తున్నాడా లేదా. ఇలాంటి బుద్ధి ఉండకూడదు. మనం ఒకసారి చేసామా అయిపోయింది. దేవుడి దగ్గర మనం అది లిఖించబడ్డాము. హల్లెలూయా. నీ ఉపకారం నువ్వు గట్టిగా పట్టుకో. ప్రతి స్థలంలో నువ్వు ఉపకారం చేయి. అపకారం అనేది దేవుని విషయంలో అది ఉండకూడదు మాట. దేవుడు నీకు శ్రేష్టముగా ఉంచుతాడు. ఆ బుద్ధి మరి నీకు కలిగినది గట్టిగా నువ్వు పట్టుకోవాలి. ఉపకార బుద్ధి. అపకారం అనేది ఎంచక, మనం ఆలోచించక, అది పాపం అండి. అపకారం అనేది ఏం చేస్తామంటే పాపం. అది మనము ఇతరుల గురించి మనం ఆలోచించు. వాని వదలండి. నీ యొక్క పని చేసావా లేదా? మేలు చేసి నువ్వు చెడ్డవాడైపోతే అది మంచిది. మేలు చేసి నువ్వు చెడ్డవాడైపోతే 10 మందిలో నువ్వు మంచోడు, దేవుడికి ఇష్టమైనవాడు. వాళ్ళంతా నీకు చెడ్డవాడు అనుకోని, కానీ నువ్వు చేసినది మేలే. నువ్వు మేలు చేయాలి. నీ బుద్ధి ఏది ఉన్నదో నీకున్న ఉపకార బుద్ధిని గట్టిగా పట్టుకోవాలని దేవుడి దినము మాట్లాడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హల్లెలూయా. నీకున్న సహోదర ప్రేమ గట్టిగా పట్టుకోవాలి. నీకున్న సహోదరుల మీద గొప్ప ప్రేమ, ఆ ప్రేమ ఎప్పటికీ వదలకూడదు. హల్లెలూయా. సహోదర ప్రేమ ఎప్పుడు వదలకూడదు. యోనాతాను ఏమన్నాడు? నువ్వే రాజు అవుతావు. నా తండ్రి నీకు చంపడానికి చూసినప్పుడు నువ్వే నాకు రాజు అవుతావు, నాకు తెలుసు, నాకు దేవుడు నాకు చెప్పాడు. దేవునితో మాట్లాడు, దేవుని దర్శనాలు పొందాను నేను. నువ్వే రాజు అవ్వాలి. నీకున్న సహోదరు ప్రేమ ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. హల్లెలూయా. గొప్ప దావీదు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 2 సమూయేలు 1:26 చదువుతాను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూప ప్రేమ కంటేను అది అధికమైనది. హల్లెలూయా. స్త్రీలు ఏ రకముగా ప్రేమిస్తారు? ఒక యవ్వనస్తుడికి ఒక స్త్రీ ప్రేమించినప్పుడు వాళ్ళ కన్నా గొప్ప ప్రేమను ఇక్కడ నిరూపించాడు. ఇక్కడ చూడండి. హల్లెలూయా.
దావీదు చెప్తున్న మాట ఇదే. నా సహోదరుడు యోనాతన, ఇక్కడేమన్నాడు? స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది నీ యొక్క ప్రేమ, గొప్ప ప్రేమ. అందుకని అన్నాడు, నీకున్న సహోదర ప్రేమ ఎంత గొప్పది. మనం సహోదరుల సహోదరిని మనం ప్రేమించినప్పుడు చాలా 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 ఆ ప్రేమ ఎప్పటికీ ఉండాలండి. హల్లెలూయా. దేవుని ప్రేమ, ఈ లోక ప్రేమ కాదు. మీరు అనుకోగలరు ఈ లోకం ప్రేమ కాదు. లోకం ప్రేమ ఇక్కడ పనికిరాదు. దేవుని ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. ఇక్కడ యోనాతాను ప్రాణం ఇచ్చిన ప్రేమ, ప్రాణం కూడా ఇచ్చడానికి, దావీదు కోసం ప్రాణం ఇచ్చడానికైనా సిద్ధమాతం. అంత గొప్ప ప్రేమ. అందుకుంటే దావీదు ఇక్కడ అతని గురిని వర్ణిస్తానంటే, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. హల్లెలూయా. ఈ లోకంలో స్త్రీలు అందరికన్నా గొప్ప ప్రేమ చూపెడతారు. దానికన్నా గొప్ప ప్రేమ నువ్వు నాకు చూపెట్టావు. హల్లెలూయా. మరి దేవుడు అందుకుంటే ఇదనము మాట్లాడదా, నీకున్న సహోదర ప్రేమ గట్టిగా పట్టుకోనము అంటున్నాడు. హల్లెలూయా. నీకున్న విశ్వాసము గట్టిగా పట్టుకోవాలి. మనము విశ్వాసించుతున్నాము ఎవరి మీద? యేసు మీద. హల్లెలూయా. ఎవరి మీద? యేసు ప్రభువు మీద మనం విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పటికీ ఉండాలి. నువ్వు సహోదరుల మీదైనా, నీ సహోదరుల మీద, ఎవరి మీదైనా నీకున్న విశ్వాసం అన్నిటికన్నా గొప్ప విశ్వాసము యేసు ప్రభు మీద. ఆ విశ్వాసం ఉంటే నీవు ఈ లోకములో, భూలోకములో నీ యొక్క విశ్వాసతతో నువ్వు నడవగలవు. హల్లెలూయా. ఆ యేసు ప్రేమ లేనివాడు, యేసు ప్రభు అంటాడు, నా వాడు కాదు. హల్లెలూయా. ఎవరిలో ఈ యొక్క ప్రేమ లేకపోతే నా వాడు కాదు. అందుకుంటే నీకున్న విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం. హల్లెలూయా. ఒకరి మీద మనకి ఏది విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసం మనం గట్టిగా పట్టుకోవాలి. యేసు ప్రభు మీద ఏదైతే మనకు విశ్వాసం ఉన్నదో మనము చూడక అతనికి విశ్వాసించుతున్నాం. ఇది అంత గొప్ప ప్రేమ కాదా? హల్లెలూయా. గొప్ప విశ్వాసము కాదా? ఆయన మనకి ఎప్పుడైనా చూసామా? మనము చూడలేదు. హృదయములో ఎప్పటికీ ఉన్నాడు. అది హృదయంలో ఉంటున్నాడు, హృదయంలో నివసించుచున్నాడు. అంత గొప్ప ప్రేమ మన దేవునిది. ఆ ప్రేమ, ఆ యొక్క ప్రేమామయుడికి మరి మనము ఎలా మర్చిపోగలము? నీకున్న విశ్వాసము గట్టిగా పట్టుకోవాలి. మనకి దేవుడిచ్చిన విశ్వాసం అన్ని విషయాలు, దేవుని పట్ల, లోకముల పట్ల, ఈ యొక్క సమాజం పట్ల, ప్రతి ఒక్కరికి వాడు నా వాడు కాదు, వీడు నా వాడు, వాడు ఆ జాతోడు ఈ జాతోడు అని కాదండి. మనందరికీ దేవుడు ప్రేమించున్నాడు. కాబట్టి ఆ ప్రేమ మనం ఇక్కడి నుంచి బయలుదేరించి అందరికీ ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషికి ప్రేమ ఉండాలని, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బిడ్డలకి. హల్లెలూయా. ఈ ప్రేమ నీలో ఉండాలని, నీకున్న విశ్వాసమును ఆ గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కటి ఆ ప్రేమతో మరి నడము ముందుకు జరుగుతుంది. హల్లెలూయా. నీలో ఉన్న వెలుగును చీకటి కాకుండా చూసుకోవాలి. మనలో ఉన్న వెలుగును చీకటి కాకూడదు. మనలో ఎవరున్నా, ఈ లోకముకి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి మనము కూడా, మనలోన కూడా ఈ దీపం వెలుగుతుంది. చీకటి కానివ్వకూడదు. ఇక్కడ కల్ముషం అనేది ఉండకూడదు. ఈ చీకటిలో ఏ దగ ఉండకూడదు. ఈ హృదయంలో ఎటువంటి మోసం ఉండదు, కుళ్ళు ఉండకూడదు, ఒకరి మీద ద్వేషం ఉండకూడదు. ఇక్కడ చీకటి అవనివ్వకూడదు. ఇక్కడ వెలుగుగా ఉండాలి మనం. హల్లెలూయా. ఈ హృదయంలో వెలుగై ఉండాలి. అందుకుంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకున్న వెలుగును చీకటి కాకుండా ఒకసారి చూసుకో అంటున్నాడు. ఆల్రెడీ నీలో ఉన్న వెలుగును చీకటి కాకూడదు. మనం చీకటి చేయకూడదు. మన బ్రతుకు, మన దేవుని యొక్క పట్ల మనము చీకటి చేయకూడదు. ఎప్పుడు మనం వెలుగై ఉండాలి లోకముకి. హల్లెలూయా. మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, ఈ హృదయంలో వెలుగుచున్నాడు కాబట్టి, ఈ దీపము అన్నిటికీ మరి వెలుగుగా మరి నువ్వు ఉండాలని, ప్రకాశిస్తూనే ఉండాలి అని దేవుడు మాట్లాడతా. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చినది. హల్లెలూయా. ఈ వెలుగు ఎప్పుడు ఈ లోకములో మనం ఎక్కడెక్కడ నివసిస్తాం, ప్రతి స్థలములో ఈ వెలుగుగా ఉండాలి. ఆ ప్రాంతం అంతా. కానీ నువ్వు చీకటిగా అవడానికి మరి దేవుడు ఇక్కడ నీకు ఇవ్వలేదు. అందుకుంటే నీకు కలిగినవి గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చినాడు దేవుడు ఒక్కొక్క విషయంలో. మరి దేవుడు ఇచ్చిన ఆ విషయాలు మనం గట్టిగా పట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకెంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకెంతో ప్రేమిస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇద్దరు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మరి దేవుడు అంటాడు, నీకు కలిగినవి గట్టిగా పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న వరములను లక్ష్యము చేయకము. నీకు మంచి మంచి వరములు ఇచ్చినాడు దేవుడు. మంచి వరములు ఇచ్చినాడు. మీరు ఒకసారి అనుకుంటారు మాకు వరములు ఏం దొరుకుతాయి అనేసి. దేవుడిచ్చిన వరము. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుని బిడ్డల దగ్గర కలుస్తున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ప్రతి దినము నీకు వరమైంది. ఒక్కొక్క వరము దేవుడు నీకు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇతరులకు ప్రార్థన చేస్తుంటే అక్కడ బాగవడం లేదా? అది వరమే. హల్లెలూయా. నువ్వు ఒకరికి స్వస్థత గురించి ప్రార్థన చేయించున్నావు, అది ఆ వరము కాదు. అది నీలో పెట్టినాడు దేవుడు వరాలు. హల్లెలూయా.
ఒకరి గురించి ఒక కనికరముతో కన్నీళ్లు విరిచి నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తావు వాళ్ళకి విడుదల అవుతుంది. అది వరము కాదా? హాస్పిటల్లో ఉన్న మనుషులకి ఎంతో మందికి నువ్వు వెళ్ళి హాస్పిటల్లో నువ్వు ముట్టి ప్రార్థన చేయించినావు, అది వరము కాదా? వాళ్ళు బాగవుతున్నారు, స్వస్థత పొంది. ఇంకేం కావాలి నీకు? దేవుడు వరములతో నీలో ఉన్న వరము లక్ష్యము చేయకు, అది విడుదల చేయకము. నీ వరం అలాగే పట్టుకోనుంచు, నీ ప్రార్థన అలాగే పట్టుకోనుంచు, నీ వాక్యం అలాగే పట్టుకోనుంచు అని దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మీ అందరితో ఈ దినము దేవుడు నీకు కలిగినవన్నీ పట్టుకో అన్నాడు. మనందరికీ ఒక్కొక్క వరాలు ఇచ్చినాడు. హల్లెలూయా. అది పట్టుకొని మరి ఎప్పటికీ మనం జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా అది పట్టుకొని ఒక మనకి అస్త్రంలాగా ఉన్నది నీ యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నివసించుతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన నోటి నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట దేవుని కోసం ఒక వరముగా మరి దేవునికి కావాలని ఆ వరములు మనము దేవుడు ఇచ్చిన వరములు పట్టుకొని రిలీజ్ చేస్తుండాలి. హల్లెలూయా. ప్రతి స్థలములో నీ ఇంటిలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ యొక్క బంధుమిత్రులైనా, నీ స్నేహితులైనా, ఎక్కడైనా, నీ సంఘములో అయినా నీ యొక్క ప్రేమ అలాగే ఉండాలి. ఆ వరములతో నిండబడి ఉండేవాళ్ళు. నీలో ఉన్న వరము లక్ష్యము చేయకము అంటున్నాడు. హల్లెలూయా. 1 తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము రాయబడు. నీలో ఉన్న వరములు గొప్పవి, నువ్వు అవి పట్టుకో. నీకున్న శక్తి సహనము వదలకము. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మరి ఇక్కడ 8వ వచనము నేను చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వేం చేస్తున్నావో నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. నా నామము నువ్వు ఎరుగనలేదు. అయితే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, నీకు అన్ని సిద్ధపరచున్నాను, నీకు తలుపు తీసి ఉంచినాను. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటాడు. నీకున్న ఆ సహనము వదలకము, ఎందుకంటే గట్టిగా పట్టుకో. నేను చూస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వేదైతే చేస్తున్నావో ఈ వాక్యముతో మరి దేవునికి ప్రార్థనలో మరి వాక్యముతో ఆ యొక్క సంఘములో నువ్వు చేస్తున్న క్రియలు దేవుడికి ఎరుగుచున్నాను అంటున్నాడు. నీకున్న శక్తి కొంచెమే ఉన్నది, నువ్వు చిన్నోడివే, నీకు కొద్దిగా ఉంది, పర్వాలేదు. నీకు కొంచెమే నేను చెప్పగలను, కొంచెమే వాక్యం చెప్పగలను, పర్వాలేదు. నువ్వు ఒక 2 మాటలు నేను చెప్పగలను, పర్వాలేదు. ప్రతి ఒక్కటి దేవుడు ఎరిగి ఉన్నానని ఇక్కడ మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ నా వాక్యము గైకొని నా నామముని ఎరుగనలేదు. నువ్వు కొంచెమే కానీ నేను ఎరుగలేదాను, నేను విశ్వాసించుతున్నాను దేవునిపై. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. నీకు చిన్న వాక్యమే చెప్పావు. నేను గొప్పగా ఫోజు కొట్టుకొని పెద్ద స్టేజీల మీదకి ఎక్కిపోయి పెద్ద నేను వరాలతో మరి నిండుబడి ఉన్నానని ఇక్కడ అంటం లేదు. నువ్వు కొంచెమై ఉన్నావు. హల్లెలూయా. కొంచెం అంటే పర్వాలేదు. చూడండి, వాక్యమే దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. ఇదిగో నేను తలుపు తీసి ఉంచున్నాను. ఎవరికి? నీ కోసమే. నువ్వు కొంచెమే అయినావు, నీకు కలిగినవన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నావు కాబట్టి నీ తలుపు తప్పకుండా దేవుడు తలుపు తీసి ఉంచున్నాడు. అపరలోక రాజ్యము తలుపు తీసినాడు. నీ జీవితంలో ఒక తలుపు తీసినావు. నువ్వు చేసిన ప్రతి కార్యములు ఆగినవి అన్ని ప్రతి ఒక్కరు తీయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి పనులు నీకు సిద్ధముగా ఉన్నాడు తీయడానికి. ప్రతి వాక్యముతో నీకు బయలుపరుచుచున్నాడు. మరి నేను తలుపు తీసి ఉంచిన ప్రతి పనులైనా ప్రతి విషయమైన ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఇదే ఈ యొక్క దినము. అన్నాడు, నువ్వు కొంచెమే పర్వాలేదు, కొంచెమే నువ్వు చేస్తున్నావు, కొద్దిగా కార్యములు చేస్తున్నావు, పర్వాలేదు. నీకున్న సామర్థ బట్టి నువ్వు చేస్తున్నావు, పర్వాలేదు. నేను చిన్న పని చేస్తున్నాను దేవుని అంటే దేవుడు అన్నాడు, నేను తలుపు తీసి నీకు ఉంచుతున్నాను. చిన్న పని అయినా దేవుడు విడిచిపెట్టడండి. లక్షల కొలది వేల కొలది డబ్బులు కట్టి నువ్వు నడిపించుకున్నా, ఇక్కడ కొంచెముగా చిన్న ఒక 2-3 చేసుకున్నా దేవుడు ఒకటే. హల్లెలూయా. అక్కడ ఆ దేవుడే, ఇక్కడ ఆ దేవుడే. నీకు విడిచిపెట్టిన దేవుడు కాదు. సమానంగా ఉన్నారు పరలోక రాజ్యములో. ఈ మీద కింద లేదండి. నీ క్రియలు బట్టి నీ పని బట్టి నీకు తప్పకుండా జీతము దొరుకుతుంది. అందుకుంటే నీవు కలిగినవి గట్టిగా పట్టుకో. ఎవరితో నీకు ఆ యొక్క ఆలోచన ఉండకూడదు. నీకిచ్చిన దేవుడు, నీకిచ్చిన వరములు, నీకున్న ఉపకార బుద్ధి, నీకున్న సహోదర ప్రేమ, నీకున్న విశ్వాసము, నీకున్న వెలుగు, నీకున్న వరములు, ఆ లక్ష్యము, నీకున్న శక్తి వదలకుము అని మరి విడువకు, మరి గట్టిగా పట్టుకో. నీకు కలిగినవి గట్టిగా పట్టుకోనుము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
దేవుడు తప్పకుండా ఈ వాక్యముతో మీ జీవితాలు సరిచేయాలి. తప్పకుండా దేవుడు నీ యొక్క కార్యములతో బలపరచాలి. తప్పకుండా నీకు ఇచ్చినవి గట్టిగా నువ్వు పట్టుకొని ముందుకు నడాలి, సాగాలి బిడ్డ. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడిన మాట ఇది. మరి నీకు కలిగినవి గట్టిగా పట్టుకోమంటున్నాడు. అవి తప్పకుండా మీరు పట్టుకోండి. దేవుడిచ్చిన వాక్యము మరి మీ అందరు భద్రపరిచి, దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించి, నీకు ప్రతి కార్యములు దేవుడు విడుదల చేసి నువ్వు గట్టిగా పట్టుకొని గట్టిగా మరి ముందుకు నడుస్తూ సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. తప్పకుండా దేవుడు ఈ వాక్యముతో దీవించి ఆస్వాదించునుగాక. అలాగే మనం అందరం కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాట నీ వాక్యముతో నీకు కలిగినవి నువ్వు మరి పట్టుకొనుమని నువ్వు మాట్లాడవు తండ్రి. అదే విధముగా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ఒక్కొక్క కార్యములు నువ్వు చేయి తండ్రి. నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదలకు అని మాట్లాడుచున్నావు తండ్రి. నీకున్న ఉపకార బుద్ధి నువ్వు గట్టిగా పట్టుకోనుమని నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నీకున్న సహోదర ప్రేమను గట్టిగా పట్టుకోమని నువ్వు మాట్లాడుచున్న తండ్రి స్తోత్రమైన. నీకున్న విశ్వాసము గట్టిగా పట్టుకోనిమని నువ్వు మాట్లాడవు తండ్రి. అదే విధంగా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వచనములతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. నీ కార్యములతో నువ్వు బలపరచు. బిడ్డలందరికీ బలము, ధైర్యము, జ్ఞానము బిడ్డలకు దయచే. వారి జీవితములు ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క భారము, గొప్ప భారము నీది తండ్రి. వెదజల్లుటకు సహాయం దయచే, ముందుకు నడిపించుటకు సహాయం దయచే. బిడ్డలు ముందుకు నడిచి నీ యొక్క వాక్యము ప్రకటించిన బిడ్డలుగా నువ్వు సహాయపడు. ఇదిగో తండ్రి నీకు కలిగినవి గట్టిగా పట్టుకోమని నీ విధంగా మాట్లాడి బిడ్డలందరికీ తండ్రి ఆ యొక్క బుద్ధి, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క సహనము బిడ్డలందరికీ నువ్వు దయచే. చూస్తున్న బిడ్డలందరికీ దీవించి ఆస్వాదించు. ఇదిగో నన్ను కూడా నువ్వు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మరొక క్రొత్త వాక్యముతో మరి మీ అందరి ఎదుట రావాలని ఆశపడదు. అప్పుడు వరకు మీ అందరూ క్షేమంగా మరి గాడ్ బ్లెస్ యూ.